guys, welcome to Suhas Telugu Tech. This is Suhas. లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో మీరు నా ఛానల్ నుంచి నోటిఫికేషన్స్ పొందొచ్చు. నా వీడియోస్ని లైక్ చేయండి ఫ్రెండ్స్. సో నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా చాలామందికి రీచ్ అవుతుంది. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ చేయండి. డౌట్స్ మీరు రాకపోతే మామూలుగా గుడ్ అని కామెంట్ చేసేయండి. నా వీడియోలు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోస్ని షేర్ చేయండి. ఈ వీడియోలో మీకు చెప్పబోయేది ఏంటంటే, మన ఫోన్ హ్యాంగ్ కాకుండా ఉండడానికి 5 సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీ ఫోన్లో ఈ సెట్టింగ్స్ చేంజ్ చేసుకున్నారంటే మీ ఫోన్ ఎక్కువ హ్యాంగ్ కాదు. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం గాయస్. ఫస్ట్ సెట్టింగ్ ఏంటంటే, మీరు ముందు మీ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళాక చూడండి, ఇక్కడ డెవలప్ ఆప్షన్స్ ఉంది కదా, మనం ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకోవాలంటే ఎప్పుడు ఫోన్లోకి వెళ్ళాలి. ఎప్పుడు ఫోన్లో ఉన్న బెల్ నెంబర్ ఉంది కదా, 7 to 8 టైమ్స్ ట్యాప్ చేయండి. సో బ్యాక్ వెళ్తే మీ డెవలప్ ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అయిపోతాయి. ఇది ఓపెన్ చేసి చూడండి, ఎన్నో ఉన్నాయి, చాలా సెట్టింగ్స్ ఉన్నాయి. దీంట్లో మీకు యానిమేషన్ స్కేల్స్ అని 3 సెట్టింగ్స్ ఉంటాయి. యానిమేషన్ స్కేల్ని 0.5 నుంచి 1 వరకు చేంజ్ చేసుకోండి, లేదంటే ఆఫ్ చేసుకోండి బెటర్. ఇలా చేస్తే మీ ప్రాసెసర్ అనేది ఎక్కువ యూజ్ అవ్వదు, సో మీ ఫోన్ కూడా ఎక్కువ హ్యాంగ్ కాదు. నెక్స్ట్ ఏంటంటే లైవ్ వాల్పేపర్. చాలామంది వాళ్ళ ఫోన్లలో లైవ్ వాల్పేపర్ పెడుతూ ఉంటారు. లైవ్ వాల్పేపర్ పెడితే మీ బ్యాటరీ యూసేజ్ అనేది ఎక్కువ అయిపోతుంది, ర్యామ్ యూసేజ్ కూడా ఎక్కువ అవుతుంది. సో మీ ఫోన్లో లైవ్ వాల్పేపర్ ఉంటే తీసేసి మామూలు వాల్పేపర్ పెట్టండి, నార్మల్ది. లేదంటే డార్క్ వాల్పేపర్ పెట్టండి, ఇంకా చాలా మంచిది. ఈ విధంగా కూడా మన ఫోన్ హ్యాంగ్ కాకుండా ఉంటుంది. లైవ్ వాల్పేపర్ వల్ల ర్యామ్ యూసేజ్ ఎక్కువై మీ ఫోన్ అనేది హ్యాంగ్ అవుతూ ఉంటుంది. సో లైవ్ వాల్పేపర్ తీసేసి నార్మల్ వాల్పేపర్ పెట్టుకోండి. థర్డ్ సెట్టింగ్ ఏంటంటే, ముందుగా మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లో అకౌంట్స్ అని ఉంటుంది చూడండి, అకౌంట్ మేనేజ్మెంట్. ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేయడంతోనే లెఫ్ట్ కార్నర్లో మోర్ అని ఉంటుంది. దీంట్లో ఆటో సింక్ డేటా, దీన్ని ఎప్పుడు మీరు టర్న్ ఆఫ్ చేసి ఉంచండి. టర్న్ ఆఫ్ చేస్తే మీరు మీ అకౌంట్స్ ఆటోమేటిక్గా సింక్ కావు. లేదంటే ప్రతి 10 to 15 సెకండ్స్కి ఒకసారి మీ అకౌంట్స్ అనేవి అప్డేట్ అవుతూ ఉంటాయి. ఫోర్త్ టిప్ ఏంటంటే, మీ ప్లేస్టోర్లో ఉన్న యాప్స్ చూడండి, ఎన్నో ఉన్న యాప్స్, యాంటీవైరస్ అని, క్లీన్ మాస్టర్ అని. ఇవన్నీ వేస్ట్ ఫ్రెండ్స్, ఇవన్నీ స్క్రాప్ తప్ప ఏం పని చేయవు. ఎప్పుడు చూసినా మీ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి ఇవన్నీ యాప్స్. సో దీనివల్ల ర్యామ్ యూసేజ్ ఎక్కువ అయ్యి మీ ఫోన్ ఎక్కువ హ్యాంగ్ అవుతూ ఉంటుంది, ఎప్పుడు నోటిఫికేషన్స్ ఇస్తూ ఉంటాయి. మీ ఫోన్లో ఉంటే ఇవన్నీ అన్ఇన్స్టాల్ చేసేసుకోండి. కావాలనుకుంటే 1 monthకి ఒకసారి డౌన్లోడ్ చేసుకొని క్లీన్ చేసి అన్ఇన్స్టాల్ చేసేయండి. ఫిఫ్త్ టిప్ ఏంటంటే, మీ ఫోన్లో ఉన్న ఇంటర్నల్ స్టోరేజ్. మీ మొబైల్లో ఇంటర్నల్ స్టోరేజ్ అనేది 30% కన్నా తక్కువ ఉండాలి, 30% ఎక్కువ ఉండద్దు. ఎక్కువ స్టోరేజ్ ఉంటే మీ ఫోన్లో ఉన్న ఎక్స్టర్నల్ కార్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో మీ ఫోన్ అనేది చాలా మంచిగా పర్ఫామ్ అవుతుంది, ఎక్కువ హ్యాంగ్ కాదు. నా ఫోన్కి ఎక్స్టర్నల్ కార్డ్ లేదు, ఎందుకంటే ఇంటర్నల్ 32 GB ఇచ్చాడు. ఈ 5 సెట్టింగ్స్తో మీరు మీ ఫోన్ని హ్యాంగ్ కాకుండా చూసుకోవచ్చు. సో ఈ 5 సెట్టింగ్స్ చేంజ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.